హాయ్ చిల్డ్రన్, 5th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం 5th క్లాస్లో నిన్న విశ్వమాత లెసన్ చెప్పుకున్నాం కదా. విశ్వమాత లెసన్ చెప్పుకున్నాం. దానిలో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 41లో ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి నాన్న, ఇక్కడ ఫోటో అనేది రాలేదు మీకు. ఆ పేజ్ నేను చెప్తున్నాను చూడండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 41లో ఫస్ట్ రోమన్ ఆలోచించి రాయండి. అక్కడ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి నాన్న. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది మనం ఎలాగో వర్క్ బుక్లోనే రాసుకుంటాం కాబట్టి నేను వర్క్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్స్ రిఫర్ చేసుకోవడం కోసం మీరు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 41 చూస్తే సరిపోతుంది. ఇక్కడ మనం వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 32, వర్క్ బుక్ పేజ్ నెంబర్ 32లో ఇక్కడ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమనడం జరిగింది నాన్న. మనం చూద్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, మురికి వాడలు ఎలా ఉంటాయో తెలుసా? మురికి వాడల గురించి 2 వాక్యాలు రాయండి. మురికి వాడలు ఎలా ఉంటాయనేది మనం లెసన్ చెప్పుకున్నాం కదా నాన్న. చూడండి, ఇక్కడ అవే రాసాం. మురికి వాడలు ఎలా ఉంటాయని అడిగాడు. అసహ్యంగా ఉంటాయి, చూడడానికి చాలా చికాగ్గా ఉంటాయి నాన్న. మురికి కాలువలతో దుర్వాసన వస్తూ ఉంటుంది. మురికి కాలువలతో దుర్వాసన అంటే చెడ్డ వాసన వస్తుంది మురికి కాలువల నుంచి. ఇది మురికి వాడల గురించి. సెకండ్ క్వశ్చన్ చూడండి. అన్నదానం అంటే ఏమిటి? అన్నదానం ఎవరికి చేయాలో తెలపండి. ఇతరులకు ఉచితంగా భోజనం పెట్టడాన్ని అన్నదానం అంటారు. ఇతరులకు ఉచితంగా భోజనం పెట్టడాన్ని అన్నదానం అంటారు. అన్నదానం పేదలకు అనాథలకు చేయాలి. అన్నదానం పేదలకు అనాథలకు చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. నోబెల్ బహుమతిని ఎవరు ఇస్తారు, ఎవరికి ఇస్తారు తెలుసుకొని రాయండి అన్నాడు. మీరు తెలుసుకున్నా పర్లేదు నాన్న, లేకపోతే నేను రాసాను చూడండి. స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం నోబెల్ బహుమతిని ఇస్తారు. స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం నోబెల్ బహుమతిని ఇస్తారు. ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ రాయడానికి మనకి సరిపోదు నాన్న. చాలా చిన్నగా ఇచ్చాడు రాయడానికి, కానీ అది చాలా పెద్దగా ఉంటుంది రాయడం. ఎవరికి ఇస్తారో నేను చెప్తున్నాను, వినండి నాన్న మీరు. చూడండి, శాస్త్ర సాంకేతిక రంగంలో ఎవరైతే పరిశోధనలు చేసి అత్యధిక ప్రగతిని కనబరుస్తారో వాళ్ళకి. నెక్స్ట్ సేవా కార్యక్రమాల్లో ఎవరైతే చక్కగా పాల్గొంటారో వాళ్ళకి, కానీ అత్యధిక సేవలు అందించిన వాళ్ళకి, శాస్త్రవేత్తలకి నోబెల్ బహుమతిని అందించడం జరుగుతుంది నాన్న. అది రాయడం ఇక్కడ సరిపోదు కాబట్టి నేను ఎవరికి ఇస్తారనేది రాయలేదు. ఎవరు ఇస్తారు? స్వీడిష్ శాస్త్రవేత్త అంటే ఆయన ఒక శాస్త్రవేత్త. ఆయన పేరు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన పేరేంటి? ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన ఏ దేశంలో ఉంటారు? స్వీడిష్. ఆ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం, ఆయన గౌరవార్థం నోబెల్ బహుమతిని ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎక్కువగా శాస్త్రవేత్తలకి. నెక్స్ట్ శాంతియుతంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకి నోబెల్ బహుమతిని ఇస్తారు. నెక్స్ట్ ఫోర్త్ రోమన్, భారతరత్న పురస్కారం పొందిన 4 వ్యక్తుల పేర్లను తెలుసుకొని రాయండి అన్నాడు. ఇది కూడా తెలుసుకునే రాయాలి. భారతరత్న, మన మదర్ తెరిసాకు కూడా భారతరత్న వచ్చింది నాన్న. మన మదర్ తెరిసాకు వచ్చిందని మన లెసన్లో చెప్పుకున్నాం కాబట్టి ఇంకా మనకి తెలియని 4 పేర్లు రాసుకుందాం నాన్న. చూడండి, సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. లతా మంగేష్కర్ పాటలు పాడటంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రణబ్ ముఖర్జీ, చూడనా, లతా మంగేష్కర్ పాటలు పాడడానికి కృషి చేశారు. ప్రణబ్ ముఖర్జీ భారతదేశం కోసం చాలా కృషి చేశారమ్మా. ఈయన ప్రెసిడెంట్ నాన్న. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన మిసైల్ రంగంలో అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో చాలా కృషి చేశారు నాన్న. రాకెట్ సైన్స్ కోసం ఈయన చాలా కృషి చేశారు. ఆయన ఉపాధ్యాయుడిగా, శాస్త్రవేత్తగా చాలా కష్టపడ్డారు. వీళ్ళ 4 కాకుండా ఇంకా చాలా మందికి భారతరత్న అనేది ఇవ్వడం జరిగింది నాన్న. కానీ మనకి ఇక్కడ 4 వ్యక్తుల పేర్లను రాయమనడం జరిగింది కాబట్టి నేను 4 వ్యక్తుల పేర్లు రాశాను. ఈ 4 కాకుండా మీకు తెలిసిన, మీరు తెలుసుకుని ఇంకా ఎవరి పేర్లైనా రాయొచ్చు. భారతరత్న పురస్కారం పొందిన వ్యక్తుల పేర్లు ఇంకా ఎవరి అయినా రాయొచ్చు నాన్న. ఈ 4 రాయాలని ఏమీ లేదు. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు ఏం చేస్తారంటే ఈ 4 క్వశ్చన్స్కి వర్క్ బుక్లో ఆన్సర్స్ రాయండి నాన్న. టెక్స్ట్ బుక్తో పనేమి లేదు. వర్క్ బుక్లో ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి మీ నోట్బుక్లో ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి
చక్కగా అర్థం చేసుకుని చదువుతారు అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.